సౌత్ సినీ ఇండస్ట్రీలో ఒకానొక సమయంలో హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన వారిలో నటి ఇలియానా కూడా ఒకరు. దేవదాసు సినిమా ద్వారా ఇండస్ట్రీకి హీరోయిన్గా పరిచయమైన ఇలియానా సౌత్ సినీ ఇండస్ట్రీలో ఓ వెలుగు వెలిగింది. ప్రస్తుతం సినిమాలను కాస్త పక్కనబెట్టి ఈమె తన వైవాహిక జీవితంలో ఎంతో సంతోషంగా గడుపుతున్నారు. ఎవరికీ తెలియకుండా రహస్యంగా పెళ్లి చేసుకున్న ఇలియానా ఒకేసారి ప్రెగ్నెన్సీ గురించి ప్రకటన చేయటంతో ఈమె ప్రెగ్నెన్సీపై ఎన్నో రకాల వార్తలు హల్చల్ చేశాయి. ఇక బాబు పుట్టిన తర్వాత తనకు పెళ్లైన విషయాన్ని వెల్లడించింది. తాజాగా మరో చిన్నారికి జన్మనిచ్చి మాతృత్వపు క్షణాలను అనుభూతి చెందుతూ తన పిల్లలతో సంతోషంగా గడుపుతోంది. ఇదిలా ఉండగా ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఇలియానా తన కెరియర్ గురించి ఎన్నో విషయాలను వెల్లడించింది. సాధారణంగా సినిమా ఇండస్ట్రీలో సెలబ్రిటీల జీవితాలు పైకి కనిపించినంత సంతోషంగా సాగవని, వారు కూడా ఎన్నో రకాల ఒత్తిళ్లను ఎదుర్కొంటారనే సంగతి తెలిసిందే. అయితే ఇలియానా కూడా కెరీర్ మొదట్లో ఈ విధమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొన్నానని తెలిపింది. ఈమె రామ్ హీరోగా నటించిన దేవదాసు సినిమా ద్వారా హీరోయిన్గా పరిచయమైంది. తనకు అదే మొదటి సినిమా కావటం విశేషం. ఈ సినిమా షూటింగ్ సమయంలో కొత్త వాతావరణం, మొదటి సినిమా షూటింగ్ కావటంతో కాస్త గందరగోళానికి గురయ్యానని తెలిపింది. ఇక్కడి భాష రాదు, వర్క్ పరంగా ఒత్తిడి ఎక్కువ కావటంతో వాళ్ళ అమ్మకి ఫోన్ చేసి నేను సినిమాలు వదిలేస్తానంటూ ఏడ్చానని ఇలియానా గుర్తు చేసుకుంది. ఈ సినిమా సమయంలో నేను భరించిన టార్చర్ జీవితంలో ఎప్పటికీ మర్చిపోలేనని తెలిపింది. మా అమ్మకు ఫోన్ చేసి ఏడవటం వల్ల ఆమె ధైర్యం చెప్పటంతో నేను సినిమా ఇండస్ట్రీలో సక్సెస్ కాగలిగానని ఇలియానా తెలిపింది. ఏది ఏమైనా ఒక రంగంలో విజయం సాధించాలంటే ఒత్తిడి ఎదుర్కొని ధైర్యంగా ముందుకు వెళ్లటం ఎంత అవసరమో కుటుంబ సభ్యుల మద్దతు కూడా అంతే అవసరం అంటూ ఈ సందర్భంగా ఇలియానా చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి. ఇక ఇలా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన ఇలియానా ప్రస్తుతం సినిమాలకు దూరంగా గడుపుతోంది. అయితే తిరిగి ఈమె సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభిస్తే బాగుంటుందని అభిమానులు కూడా భావిస్తున్నారు. ఇక ఈమె సౌత్ ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించడమే కాకుండా బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా పలు సినిమాల్లో నటించింది. బాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రం అనుకున్న స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోయింది. ఇలా సక్సెస్ సినిమాలు లేక, అవకాశాలు లేకపోవడంతోనే ఈమె ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని వైవాహిక జీవితంలో స్థిరపడ్డారు.